హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నెల్లూరు వదిన కాకినాడ మరదలు. ఇంకొక మంచి వ్లాగ్‌తో మీ ముందుకైతే వచ్చేసానండి. సో, ఈ వ్లాగ్ చూసే ముందు మా ఛానల్ ఎవరన్నా ఫస్ట్ టైమ్ వాచ్ చేస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయడం ద్వారా మా లేటెస్ట్ వీడియోస్ అన్నీ కూడా మీకు చేరుతాయన్నమాట. సో, ఇంకెందుకండి లేటు నేను వీడియోలోకెళ్ళిపోదామా? డైలీ రొటీన్ వ్లాగ్ అయితే ఈరోజు నేను మీతో షేర్ చేసుకుంటున్నానండి. సో, ఈ వ్లాగ్స్ ఎందుకు తీస్తున్నాను, ఏంటి అనేది నేను తర్వాత చెప్తాను మీకు. ఈ లోపల ఏంటంటే రోజులాగానే మార్నింగ్ మార్నింగ్ ఇల్లంతా ఆహ్, తుడిచేసుకొని మొత్తం పనులన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత పూజైతే నేను చేసేసుకుంటున్నాను. సో, ఆల్రెడీ మీరు నా లాస్ట్ వ్లాగ్ చూసుంటే గనక నేను చెప్పాను కదండీ! సింపుల్‌గానే పూజ చేస్తానని చెప్పేసి. సో, ఆ విధంగానే నేను పూజైతే చేసేసుకుంటున్నాను. నేను వ్లాగ్స్ పెట్టడానికి రీజన్ ఏంటి అంటే చాలామంది నన్ను అడుగుతా ఉన్నారు. అంటే ఇక్కడనే కాదండి. అంటే ఇప్పుడు నేను నెల్లూరులో ఉన్నాను కదా! నెల్లూరులోనే కాదు. సో, మా ఊరు లేబూర్ అనమాట. లేబూర్‌లో కూడా చాలామంది "అక్క మీ హౌస్ ఎలా ఉందో నాకు పెట్టండి. రోజు ఎలా క్లీన్ చేసుకుంటారు? మీకసలు టైం ఎలా సరిపోతుంది? పిల్లలు, షాపు, తర్వాత ఇంట్లో పనులు, వంట ఇదంతా ఎలాగ మేనేజ్ చేసుకుంటున్నారు?" ఇవన్నీ రోజు నాకు వచ్చే క్వెషన్స్ అనమాట అండి. అంతేకాదు ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా చాలామంది మెసేజ్ చేస్తూ ఉన్నారనమాట నాకు. సో, వ్లాగ్స్ పెట్టండి. మిమ్మల్ని నేను ఇన్‌స్పిరేషన్ కింద తీసుకుంటున్నాము అని చెప్పి చాలామంది అడుగుతా ఉన్నారు. ఇన్‌స్పిరేషన్ ఏముంది దీంట్లో డైలీ మనం లేడీస్ ఎలాగైతే చేసుకుంటామండి మార్నింగ్ లేసిన దగ్గర నుంచి ఇంకా నార్మల్‌గా మనం చేసుకునే పనులే కదా ఇవన్నీ. సో, ఆ విధంగా టైం కొంచెం అడ్జస్ట్ చేసుకుంటే అన్ని పనులు చేసుకోవచ్చనమాట. సో, నేనైతే అదే అనుకుంటా ఉన్నాను. సో, తర్వాత కాకినాడలో కూడా మా వోళ్ళు చాలామంది అడుగుతా ఉన్నారు. "నువ్వెలాగా మేనేజ్ చేసుకుంటున్నావు?" ఏంటని జెప్పేసి నాకు వీడియోస్ పెడుతూ ఉండు. ఇంకొకటేంటంటే కాకినాడలో నన్ను చాలామంది మిస్ అవుతూ ఉన్నారంట. సో, నిన్నైతే ఆ వీడియోస్ ద్వారానే చూసుకుంటున్నాము. "నువ్వు సరిగ్గా కాకినాడ రావట్లేదిప్పుడు. సో, అందుకని వీడియోస్ పెడుతూ ఉండు" అని జెప్పేసి చాలామంది మా ఆంటీ వాళ్ళు చాలామందున్నారనమాట. సో, నేనప్పుడు అనుకున్నాను ఈసారి కాకినాడ వెళ్ళినప్పుడు అందరితో కూడా ఒక వీడియో అయితే చేయాలని, కంపల్సరీ చేయాలని జెప్పేసి ఫిక్స్ అయ్యున్నాననమాట. అంత అభిమానిస్తున్నారు నన్ను మా కాకినాడలో పీపుల్ అంతా గూడాను. సో, వాళ్ళతో అయితే కంపల్సరీ ఒక వీడియో అయితే షేర్ జేస్తానండి నేను. అండ్ ఇంకా ముఖ్యమైన పర్సన్ ఎవరు అంటే మా చిన్నత్తండి. మొన్నే నాకు తెలిసింది మా చిన్నత్త రోజు నా వీడియోస్ చూసి ఆహ్, చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందంట. సో, అందుకని చెప్పేసి నాకింకా ఇలాంటివి వింటూ ఉంటుంటే ఇన్‌స్పిరేషన్ కింద ఉంటుంది. సో, ఇవన్నీ మాట్లాడుకునే ముందేంటంటే, నేను ఈరోజు కర్రీ ఏం చేస్తున్నానో మీకు చెప్తానండి. సో, ఇంట్లో చేపలు ఉన్నాయన్నమాట. ఫిష్ ఇంతకుముందు తెచ్చినవున్నాయి. సో, ఇంట్లోని అవి ఫ్రై చేద్దామని చెప్పేసి ఇప్పుడు ఉప్పు, పసుపు అన్నీ వేసి ముక్కలు బాగా నీట్‌గా వాష్ చేస్తున్నాననమాట. సో, అంతా వాష్ అయిపోయిన తర్వాత నేను ఈ మసాలాలు అవన్నీ కూడా ఐ మీన్ ఉప్పు, కారం ఇవన్నీ వేసి పట్టిచ్చేసి కాసేపు పక్కన పెట్టేస్తాననమాట. అంటే 1 అవర్, 1 ½ అవర్ అలా పక్కన పెట్టేస్తాను. ఈ లోపల ఇంకా మిగిలిన పనులేమన్నా ఉంటే చేసుకుంటాను. అండ్ మా చిన్నత్త ఒక్కతే కాదండి. మా రిలేటివ్స్ అందరూ కూడా నా వీడియోస్ చూస్తున్నారంట. వాళ్ళు చెప్తా ఉన్నారు, "చాలా బావుంటుంది. చాలా బా చేస్తున్నావు. నువ్వు, వల్లి కూడా చాలా బా చేస్తున్నారని" చెప్పేసి నాకు చెప్తా ఉన్నారు. సో, మా చిన్నత్త గురించే ఎందుకు పర్టిక్యులర్‌గా చెప్తున్నానంటే, మా డ్యాడీ తర్వాత మా ఫ్యామిలీలో నాకెవరన్నా ఇష్టమంటే మా చిన్నత్తంటే బా ఇష్టమండి. ఎందుకంటే, మా డ్యాడీకి, మా చిన్నత్తకి రిలేషన్ అంత బావుండేదనమాట. సో, అందుకనో ఏంటో నాకు తెలీదు గానీ, మా చిన్నత్త అంటే కొంచెం ఎక్కువ ఇష్టం అనమాట. మా డ్యాడీ తర్వాత. సో, అందుకని పర్టిక్యులర్‌గా మా చిన్నత్త కోసం చెప్తున్నాననమాట. సో, రోజు నన్ను చూసుకుంటా ఉంటుంది, హ్యాపీగా ఫీల్ అవుతుంది అంటే అదొక నాకు భలేగా అనిపిస్తుంది. ఎందుకంటే, మా డ్యాడీ లేరు కదా! మా డ్యాడీ తర్వాత ఇంక ఉన్నది మా చిన్నత్తే కదా! అన్నట్టు అనిపిస్తుందనమాట నాకు. సో, తర్వాత మా వదినలున్నారనమాట. అంటే మా చిన్నాన్నగారు వాళ్ళ కోడళ్ళు అది ఉన్నారు. వాళ్ళు కూడా నా వీడియోస్ చూస్తున్నారని చెప్పేసి అన్నారు. సో, ఇప్పుడు గనక ఈ వీడియో మీరు చూస్తుంటే వదినలిద్దరికీ హాయ్ అండ్ నా నలుగురు మేనకోడళ్ళకి కూడా హాయ్. ఎలా ఉన్నారు? అందరూ బావున్నారా? సో, ఇదనమాట. ఇంక మనం ఇవన్నీ మాట్లాడుకుంటూ ఉంటే ఇంక అలా అయిపోతుంది. సో, ఇప్పుడు ఫిష్ ఉంది కదా! ఫిష్ ఏంటంటే ఉప్పు, కారం అండ్ మసాలా పేస్ట్ ఒకటి చేసుకొని పెట్టుకుంటానండి ఫ్రిడ్జ్‌లోని. ఆ మసాలా పేస్ట్ పసుపు అన్నీ కలిపేసేసి నేను ఇలాగా ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తాననమాట. అంటే నార్మల్‌గా బయట పెట్టేసినా పెట్టుకోవచ్చు. కానీ ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే ముక్కకు అంతకు కూడా బాగా పడుతుంది. సో, అందుకని 1 ½ అవర్ అలా ఇలా ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తాను. తర్వాత ఫ్రై చేస్తాను. ఈ లోపల ఏంటంటే దీనికి కాంబినేషన్‌లో రసం పెడితే బావుంటుంది కదా! మా నెల్లూరు రసం అండి ఇది. సో, ఎవరికన్నా నెల్లూరు రసం ఎలా చేయాలి అనుకుంటే ఒకవేళ తెలుసుకోవాలనుకుంటే నాకు కామెంట్ చేయండి. మళ్ళీ నేను ట్రై చేసి
ట్రై కాదు. నేను మీకు షేర్ చేస్తాను. ఆ రసం ఎలా పెట్టాలనేది. ఇదివరకు ఏంటంటే నాకు అంతంత మాత్రంగా వచ్చేది. ఇప్పుడు మా హస్బెండే చెప్పారనమాట. "చాలా పెడుతున్నావు రసం" అని చెప్పేసి. కొంచెం కొంచెంగా బెటర్ అవుతుంది. అంటే చాలా అంటే మీనింగ్ కొంచెం కొంచెంగా బెటర్ అయ్యింది. నువ్వు రసం పెట్టడం అని చెప్పేసి అన్నారు. సో, అందుకని ఖచ్చితంగా నేను షేర్ చేస్తాను. సో, ఇప్పుడైతే మా అశ్వి ఒక్కడే ఉన్నాడు ఇంట్లోని. ఇంక వాడు ఇదివరకు ఏంటంటే ఫోను పట్టుకొని ఎక్కువగా ఉండేవాడనమాట. సో, ఇప్పుడు టీవీ కొద్దిగా అలవాటు చేశాను. టీవీ చూసుకుంటా అలాగా వాడు ఆడుకుంటా ఉన్నాడు. ఈ లోపల ఏంటంటే నేను వాషింగ్ మిషన్ కూడా పెట్టేసుకోవచ్చని చెప్పేసి వాషింగ్ మిషన్ ఆన్ చేసి పెట్టేశాను. ఇంకా నెక్స్ట్ ఈ మధ్య నేను శారీస్ కడుతున్నాను కదా! అవన్నీ కూడా ఫ్యాన్సీ శారీస్ అండి. ఫ్యాన్సీ శారీస్ నేను వాషింగ్ మిషన్‌లో వేయననమాట. సో, అందుకని చెప్పేసి అవి సెపరేట్‌గా పక్కన పెట్టాను. సో, ఈ లోపల రైస్ కూడా పెట్టేసుకోవచ్చు అని చెప్పేసి నేను స్టవ్ వెలిగించి రైస్ కూడా పెట్టేస్తున్నాను. నేను అన్నం వారుస్తానండి. రైస్ కుక్కర్‌లోని అది పెట్టను. మధుకి ఇష్టం ఉండదనమాట. సో, అందుకని పెట్టను. సో, ఈ లోపల వాషింగ్ మిషన్ కంప్లీట్ అయిపోయింది. తీసేసి బ పైన బట్టలు ఆరేసేయచ్చని చెప్పేసి బకెట్‌లోకి అన్నీ తీస్తూ ఉన్నాననమాట. సో, ఇవన్నీ తీసేసుకొని ఒక పక్కన పెట్టుకుంటాను. తర్వాత కొంచెం సేపు అయిన తర్వాత పైకి వెళ్ళి బట్టలు ఆరేస్తాను. ఎందుకంటే అన్నం అది కూడా స్టవ్ మీద పెట్టున్నాం కదా! సో, ఈ లోపల పొంగిపోవడం ఇదంతా జరుగుతుంది కదా! అందుకని అన్నం ఉడికిపోయిన తర్వాత అప్పుడు బట్టలు ఆరేద్దాం అని చెప్పేసి పక్కన పెట్టున్నాను. ఈ లోపల ఏంటంటే ఆ రోజు బట్టలు ఎక్కువున్నాయండి. సో, ఇంకో ట్రిప్ కూడా పెట్టేద్దాము వాషింగ్ మిషన్ అని చెప్పేసి అన్ని బట్టలు దాంట్లో వేస్తూ ఉన్నాననమాట. సో, ఇక్కడ మీకు చెప్పాల్సిన ఒక టిప్ ఏంటంటే బట్టలెప్పుడూ కూడా అంటే లొంగు పెట్టేసినట్టు వాషింగ్ మిషన్‌లో వెయ్యకూడదండి. సెపరేట్ చేసి వెయ్యాలి. చాలామందేంటంటే షర్ట్స్ కానివ్వండి, లేకపోతే ఇంకా శారీస్ కానివ్వండి, అంటే నార్మల్ డైలీ వేర్ శారీస్ చెప్తున్నాను. అన్నీ కూడా లొంగు పెట్టేసి ఏసేస్తారనమాట. సో, అలా కాకుండా అన్నీ నీట్‌గా మనం ఏసుకుంటే, అప్పుడు వాషింగ్ మిషన్‌లో అది వాష్ చేసేటప్పుడు ఆహ్, అవుట్‌పుట్ కూడా నీట్‌గా వస్తుందనమాట. సో, ఆహ్, అలాగే ఈ బెడ్‌షీట్స్ అవి ఉంటాయి కదా! అవి కూడా ఏంటంటే, ఇలాగ ఇప్పుడు నేను ఎలా అయితే విడదీసి 2 మడతలు చేసి పెట్టానో అలా వెయ్యాలనమాట. సో, అలాగ ఇంకా వాషింగ్ మిషన్‌లో బట్టలన్నీ పెట్టేసాను. నెక్స్ట్ ఇప్పుడు ఈ శారీస్ అన్నీ కూడా నేను షాంపూలో పెడతానండి. ఎందుకంటే ఫ్యాన్సీ శారీస్ కదా! సో, తక్కువ రేట్ శారీసేనండి. అదే ఎక్కువ రేట్ శారీస్ అంటే ఇంక డ్రై వాష్‌కివ్వాలి అదంతా చేసుకోవాలి. అదొక ప్రాసెస్. ఇవేంటంటే కాస్ట్ తక్కువే కదా! అని చెప్పేసి నేను షాంపూలో పెడతాను. సో, అవన్నీ కూడా తర్వాత పెట్టుకోవచ్చులే అని జెప్పేసి ఇలా నీట్‌గా పెట్టేసుకుంటాననమాట ఒక పక్కన. అంటే వాషింగ్ మిషన్ మీద ఉంటే అంతా చిరాకుగా ఉంటుంది గదండీ! అందుకని జెప్పేసి అదంతా నీట్‌గా జేసేస్తున్నాను. సో, ఇప్పుడు అలా సర్దేసుకుంటాను. ఎంత సర్దుకున్నా మళ్ళీ ఒక 1 అవర్ తర్వాతో లేతే సాయంత్రానికో యాజ్ ఇట్ ఈజ్ అది మెస్సీ కింద అయిపోతదనమాట. అయినా తప్పదు గదండీ! ఇంక సర్దుకుంటానే ఉండాలి. సో, ఇప్పుడు నెక్స్ట్ వాటర్ ప్యూరిఫైయర్‌నైతే క్లీన్ చేసుకుందామండి. అది క్లీన్ చేసి అప్పుడు 1 వీక్ అయిపోయిందండి. సో, ఒకసారి క్లీన్ చేద్దాం అని జెప్పేసి వాటర్ అంతా ఆహ్, ఐ మీన్ యూజ్ చేసేసుకున్నాను. అంటే స్విచ్ ఆపేస్తే వాటర్ అంతా యూజ్ చేసుకుంటాం గదా! ఇంక లాస్ట్‌కొచ్చేసేటప్పటికి లాస్ట్‌లో కొద్దిగా వాటర్ ఉంటుందండి. వాటర్ ఫిల్టర్‌లో వాటరే ఒక గిన్నెలోకి తీసుకోవాలి. వాటర్ ఫిల్టర్ క్లీన్ చేసేటప్పుడు ఇది గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా. ఆ వాటర్ గిన్నెలోకి తీసుకొని శుభ్రంగా మనం లోపలంతా తోమేసుకుంటాం గదా! సో, మొత్తం కడిగేసుకున్న తర్వాత నార్మల్ వాటర్‌తో కూడా మొత్తం తోమేసుకొని, కడిగేసుకున్న తర్వాత ఆ ఫిల్టర్‌లోంచి తీసిన వాటర్ ఉంటుంది కదా! అది ప్యూరిఫై అయ్యి వచ్చిన వాటర్ అండి. దాంతో మళ్ళీ ఒకసారి క్లీన్ చేసుకొని, అప్పుడు ఈ ఫిల్టర్ అనేది మనం యూజ్ చేసుకోవాలండి. అప్పుడే బావుంటుంది. సో, నాకు వాటర్ ఫిల్టర్ ఫిట్ చేసినప్పుడు వాళ్ళు చెప్పారనమాట. నార్మల్ వాటర్‌తో కాకుండా దీంట్లో వాటరే అంటే ఫిల్టర్ అయ్యొచ్చిన వాటర్‌తోనే మీరు లాస్ట్‌లో క్లీన్ చేసుకొని పెట్టుకోండి. అప్పుడు బావుంటుంది. జర్మ్స్ అవి లేకుండా ఉంటాయి అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. సో, అప్పటినుంచి నేను అలాగే చేస్తాను. చూసారు కదండీ! ఆ గిన్నెలో తీసుకున్నాను వాటరు. సో, లాస్ట్‌లో అలాగ మొత్తం అదంతా కూడా వాటర్‌తో క్లీన్ చేసేసి ఇప్పుడు నేను దాంట్లో ఫిట్ చేసేస్తాననమాట. సో, మీరు కూడా ఇలా గనక ఇది గనక మీకు ఎవరికైనా తెలియకపోతే, ఈ రోజు నుంచి ఈ విధంగా ట్రై చేయండి. ఒక్కసారి నేను పైనంతా కూడా క్లీన్ చేసేస్తున్నాను. నార్మల్‌గా నేను ఇంటికొచ్చే ముందు ఏమనుకున్నానంటే, మంత్లీ ఒక రోజు క్లీనింగ్ పెట్టుకోవాలి. పెట్టుకొని మొత్తం ఇల్లంతా ఒకసారి క్లీన్ చేసుకోవాలి అని చెప్పేసి అనుకున్నానండి. కానీ మనం అనుకున్నయి ఏమి జరగవు. జస్ట్ ఇంక ఎప్పటికప్పుడు ఇల్లు క్లీన్ చేసుకుంటానే ఉండాలనమాట. సో, ఇప్పుడు నేను ఈ క్లాత్ శుభ్రం చేస్తున్నాను కదా! అది నాకు తెలిసి వీక్లీ వన్స్ నేను చేస్తానే ఉంటాను. అయినా జిడ్డు పట్టేస్తా ఉంటదనమాట. జిడ్డు అంటే పెద్ద జిడ్డేం పట్టదు. కాకపోతే ఆహ్,
మంత్లీ వన్స్ అనుకోండి, నెలంతా కూడా అక్కడ పేరుకుపోయి ఉంటుంది మురికంతాను. ఒక్కసారి క్లీన్ చేయాలంటే కష్టమైపోద్ది. అదే మనం ఇలాగా వారానికొకసారి ఈ వాటర్ ఫిల్టర్ అది క్లీన్ చేసుకునేటప్పుడు క్లాత్‌తో ఒకసారి తుడిచేసుకున్నామనుకోండి, అసలా మురికనేది అక్కడ పేరుకుపోదనమాట. నీట్‌గా ఉంటుంది చూడడానికి. సో, ఇది ఒక్కటే కాదండి, ఇల్లంతా కూడా ఇలా చేసుకోవడం బెస్ట్. ఫ్యాన్స్ కానివ్వండి, ఇంకా మనకి టేబుల్ మీద, అలాగే టీపాయ్ మీద ఎక్కడ చూసినా డస్ట్ ఉంటుంది. మాకందులోని ఈ ఓపెన్ ప్లేస్ ఎక్కువ కదా! ఎక్కువ డస్ట్ ఉంటుందనమాట. చాలా డస్ట్ వచ్చేస్తుందండి. నేను మార్నింగ్ అయ్యేటప్పటికి కిటికీలు ఓపెన్ చేసే పెట్టుకుంటాను. సో, నైట్ అయ్యేటప్పటికి క్లోజ్ చేస్తాను. ఎందుకంటే ఏసీలు ఆన్ చేస్తాం కదా! అందుకని క్లోజ్ చేస్తాను. వెంటిలేషన్ నాకు బాగా రావాలనమాట. మెయిన్ డోర్ కూడా ఎప్పుడూ ఓపెన్‌లోనే ఉంచుతాను. ఎందుకంటే మెష్ డోర్ ఉంది కదా! సో, అందుకని ఓపెన్‌లోనే ఉంచుతాను. నాకు ఇల్లంతా వెంటిలేషన్ ఉండాలి. సో, అది నాకు చాలా ఇష్టం. హెల్త్‌కి అదే మంచిది కూడా. సో, దానివల్ల ఏంటంటే డస్ట్ కూడా అలాగే వస్తుంది ఇంట్లోకి. సో, ఇంక మనకు తప్పదు. అది కావాలి, ఇది కావాలంటే కుదరదు కదా! సో, శుభ్రం చేసుకుంటానే ఉండాలి ఇల్లంతా రోజు కూడాను. ఏదో ఒక పని చేసుకుంటా ఉన్నట్టుందనమాట నాకైతేని. సో, కష్టమైనా తప్పదండి. పిల్లలున్నప్పుడు ఇల్లంతా శుభ్రం చేసుకుంటానే ఉండాలి. అలాగే తడిగుడ్లు పెట్టుకుంటానే ఉండాలి. 2 డేస్‌కి, 3 డేస్‌కి ఒకసారన్నా సరే తడిగుడ్లు పెడతానే ఉంటాను. ఇల్లంతా నీట్‌గానే కనిపిస్తుంది. అయినా కూడా మనకి కంటికి కనిపించని జర్మ్స్ ఉంటాయండి. సో, అందుకని తప్పకుండా తడిగుడ్డ కూడా పెట్టుకోవాలి. లేదంటే మన బెడ్ షీట్స్ కానివ్వండి, సోఫాస్ కానివ్వండి అన్నీ ఖరాబ్ అయిపోతూ ఉంటాయన్నమాట. సో, దాని బదులు మనం కింద తడిగుడ్డ పెట్టుకోవడం బెటర్ కదా! సో, అలా నేను అనుకుంటాననమాట. సో, ఇప్పుడైతే ఈ రసం పెడదాం అని చెప్పేసి నేను రసానికి ముందు టమాటాస్ ఉడకబెడతాం అనమాట. సో, టమాటా, చింతపండు, ఉప్పు వేసి కొంచెం కరివేపాకేసి ఉడకబెడతాను నేను. సో, దాన్ని కొంచెం చల్లారిన తర్వాత టమాటాస్ బాగా పిసికేయాలండి రసానికి. అంటే నేను నార్మల్‌గా చెప్పేస్తున్నాను, చూపించట్లేదు. తర్వాత ఎవరైనా ఈ రసం ఎలా పెడతారు అని నాకు గనక కామెంట్ చేస్తే నేను సెపరేట్‌గా మా నెల్లూరు స్టైల్‌లో రసం అనేది ఎలా పెడతారో మీకు నేను చూపిస్తాను. సో, ఇప్పుడు నార్మల్‌గా అయితే నేను రసం రెడీ చేసేసుకుంటున్నాను. ఇంతకుముందు ఆల్రెడీ మీకు చూపించాను కదా! ఈ టమాటాలు ఉడుకుతున్నప్పుడు వీడియో అనమాట అది. ఫస్ట్ అలా ఉడకబెట్టేసుకొని, తర్వాత కొంచెం చల్లార్చుకొని, అప్పుడు ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలనమాట. సో, ఈ విధంగా అయితే నేను చేసేసుకొని అంతా రెడీగా పెట్టుకుంటాను. సో, ఈ పనులన్నీ అవ్వేటప్పటికే 1 ½ అవర్ పైనే అయిపోయిందండి. ఇంకా నేను బట్టలు కూడా ఆరవేయలేదనమాట. సో, ఈ లోపల మధు ఎక్కడొచ్చేస్తారో అని జెప్పేసి ముందు ఫిష్ ఫ్రై చేసేద్దాము. రసం అయిపోయింది. అన్నం కూడా అయిపోయింది కదా! ఫిష్ ఫ్రై చేసేద్దాం అని చెప్పేసి ఇంక నేను ఫ్రై చేయడానికని అన్నీ రెడీ చేసుకుంటా ఉన్నాననమాట. సో, అన్నం ఉడికిపోయింది. అన్నం వార్చేస్తున్నాను. సో, నెక్స్ట్ ఫ్రై కూడా చేసేసుకోవచ్చని జెప్పేసి ఇంక రెడీగా పెట్టుకున్నాననమాట. సో, ఏంటంటే మీకిందాక నేను చూపిచ్చాను కదా! ఫిష్ కలిపింది. ఆ ఫిష్ కలిపిన దానికిని నేను తర్వాత రైస్ పెట్టిన దానికి అప్పటికే హాఫ్ అన్ అవర్ అయిపోయిందండి. సో, అందుకని ఇంత టైం అయిందనమాట. సో, ఇంకా ఇప్పుడు ఫిష్ ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నామనుకోండి. అంటే హాఫ్ ఫ్రైయే జేస్తాను. మధు వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి ఫ్రై చేస్తాననమాట. అలా అయితే ఫిష్ బాగా లోపల ఉడుకుతుందనమాట. అంటే ఫ్రై అంటే పైన ఫ్రై అయిపోతే బాగోదు కదా! లోపల కూడా బాగా ఉడకాలి కదా! సో, అందుకని చెప్పేసి అలా హాఫ్ ఫ్రై చేసి ఉంచితే నెక్స్ట్ మధు వచ్చిన తర్వాత మళ్ళీ ఫ్రై చేసామనుకోండి వేడి వేడిగా తినడానికి బావుంటుంది. ఫిష్ కూడా బాగా ఫ్రై అవుతుందనమాట. సో, ఆ విధంగా నేను చేస్తాను. ఇప్పుడైతే హాఫ్ ఫ్రైయే చేస్తున్నాను ఫిష్‌కి. అండ్ ఇంకొకటేంటంటే, ఫిష్ ఫ్రై చేసేటప్పుడు కంపల్సరీ పైన మూత పెడతానండి. దానివల్ల ఏంటంటే, లోపల ఉడుకుతుందనమాట. సో, మూత పెట్టడం వల్ల కూడా ఆవిరికి లోపల ఫిష్ బాగా ఉడుకుతుంది. ఏమాత్రం కొంచెం ఉడకపోయినా మధుకస్సలు నచ్చదండి. సో, అందుకని చాలా కేర్ తీసుకుంటాను. ఫిష్ కానివ్వండి, ఏదైనా కర్రీ చేసినప్పుడు కానివ్వండి, ఏదైనా సరే కొంచెం ఆయనకి నచ్చాలి కదా! ఆయన ఇష్టపడి తినేలా ఉండాలి కదా! అని చెప్పేసి కొంచెం కేర్ ఎక్కువే తీసుకుంటాను. ఎందుకంటే, మా సైడ్ వంటలన్నీ నాకు బాగా వచ్చు. ఇటు సైడ్ వంటలు కొంచెం అటు ఇటుగా వచ్చు. ఆ వచ్చిన 4 వంటలు కూడా ఈయనకి నచ్చవనమాట. సో, బాగా చెయ్యాలి. ఇంక చాలా ఆహ్, ఏమంటారు మన కష్టమంతా ధారబోసి చేస్తే ఏమో పర్లేదు అంటారనమాట. సో, ఇంక దాన్ని బట్టి చూసుకోండి ఎంత కష్టపడి అక్కడ వంటలు చేయాలని చెప్పేసి మీకు దాన్ని బట్టే అర్థమవుతది. సో, ఏంటంటే ఇంకా ఇప్పుడిప్పుడే వంటలన్నీ నేను నేర్చుకుంటా ఉన్నాను. తర్వాత మాక్సిమం ఇంకా వచ్చినియనే అనుకుంటున్నాననమాట. సో, ఇక్కడ కూడా నెల్లూరులో కూడా ఏంటంటే అందరూ ఒకే టైప్‌లో చేయరండి. మన సైడ్ కూడా అంతే గదా! ఒక్కొక్క వంట ఒక్కొక్కలా జేస్తారు.
సో, ఈయనకి ఏ టైప్‌లో నచ్చుద్దో తెలియక ఇంక నేను అయన్నీ మైండ్‌లో పెట్టుకోకుండా ఒక వేలోనే నేను ఫాలో అయిపోతున్నాననమాట. ఒకవేళ ఆయనకి నచ్చింది అన్నారనుకోండి, అదే వేలో ఇంకా రిపీట్ చేస్తా ఉన్నాను. నచ్చలేదు అంటే ఇంక దాన్ని వదిలేస్తున్నాననమాట. సో, ఆ టైప్‌లో చేస్తున్నాను. సో, మన ఫిష్ ఫ్రై అయితే ఆహ్, ఫ్రై అవుతూ వచ్చిందండి. చెప్పాను కదా! హాఫ్ ఫ్రైయే చేస్తానని చెప్పేసి. సో, చూడ్డానికి చాలా టెంప్టింగ్‌గా ఉంది కదా! ఫిష్ ఫ్రై కూడా చాలా టేస్టీగా వచ్చిందనమాట. ఆయనకి కూడా చాలా నచ్చిందన్నారు ఫ్రై అయితేని. సో, ఇంకొక పక్క ఏంటంటే ఫ్రై చేస్తూనే ఇంకో పక్క రసం తాలింపయితే పెట్టేస్తున్నాననమాట. సో, దాంతో మన వంటయితే కంప్లీట్ అయిపోతుంది కదండీ! అందుకని ఎట్ ఎ టైమ్ 2 ఒకసారే పెట్టేసాననమాట. తాలింపు పెట్టేసాను. ఈ రసం ఏంటంటే కాసేపు మరగాలండి. సో, అదంతా అయిపోయిన తర్వాత ఈ లోపల ఇంకా బట్టలు ఆరబెట్టేద్దాం అని జెప్పేసి పైకి తీసుకెళ్దామని పట్టుకొని వెళ్తున్నాను. చిన్నోడు చూసారా ఎలా ఆడుతున్నాడో ఆ టీపాయ్ ఎక్కి. ఇంకింతేనండి ఇలాగే ఆడుకుంటా ఉంటాడు. ఏమీ చిరాకు పెట్టడు, ఏం ఇబ్బంది పెట్టడనమాట. సో, చాలా హ్యాపీగా ఆడుకుంటాడు. సో, ఇప్పుడైతే పైకెళ్ళిపోతున్నాము. పైన బట్టలు ఆరేద్దాం అని చెప్పేసి నేనొచ్చాను కదా! నా వెనకాలే అశ్విక్ కూడా వచ్చేసాడు. ఇంక నాకు చాలా హెల్ప్ చేస్తాడనమాట. ఆల్రెడీ మీకు వీడియోస్‌లో నేను చెప్పాను కదా! మొక్కలకి నీళ్లు పోయడం కానివ్వండి, బట్టలు ఆరేయడం అయన్నిట్లో కూడా చాలా హెల్ప్ చేస్తాడు. మీరే చూడండి బకెట్ పట్టుకెళ్ళిపోతున్నాడనమాట. అంటే పైన నేనేం చేశానంటే కొన్ని మొక్కలయి పెట్టాను కదా! ఇంకా మొక్కలు అంటే చిన్న గార్డెన్‌లాగా చేద్దాం అని చెప్పేసి అమ్మకి నాకు ప్లానింగ్ ఉంది. సో, అందుకని ట్యాంక్ దగ్గరే చిన్న ట్యాప్ ఒకటి పెట్టించాననమాట నేను. సో, అక్కడి నుంచే వాటర్ పట్టుకెళ్ళి మొక్కలకి పోసుకుంటాము. అంటే కింద నుంచి మోసుకురావాలంటే కష్టం గదండీ! సో, నేను అందుకని వాళ్ళకి ముందే చెప్పాను. నాకక్కడ ట్యాప్ కావాలని జెప్పేసి. సో, మొక్కల దగ్గరలో అంటే అటు సైడు అంటే కుదరదు దూరం అయిపోద్ది అన్నారు. నాకు ట్యాంక్ దగ్గరలో పెట్టమని జెప్పేసి అన్నాను. ఎందుకంటే మా ప్లానింగ్ మొక్కలు పెట్టే ప్లానింగ్ కూడా ఆ ట్యాంక్ దగ్గరలోనే పెడదామని జెప్పేసి. అందుకని ట్యాప్ కూడా అక్కడే ఏపిచ్చుకున్నాము. బట్ ఇప్పుడు ఎండాకాలం గదండీ! అందుకని పెద్ద మొక్కలు ఏమి మేము పెట్టలేదనమాట. సో, వర్షాకాలం వచ్చిన తర్వాత అప్పుడు ఏం పెడతామో, ఎలా చేస్తామో చూడాలి. మా అమ్మకి బాగా ఇంట్రెస్ట్. నాకంత టైం ఉండదండి. నాకేదో కొద్దిగా ఇంట్రెస్ట్ ఉంది గానీ, అంత టైం ఉండదు. సో, ఏంటంటే చూద్దాం అది ఎంతవరకు అవుతుందో ఏంటో. నిజంగా అలాగా చిన్న మినీ గార్డెన్ ఏమన్నా పెడితే గనక తప్పకుండా నేను వీడియో అయితే పెడతాను. సో, మా చిన్నోడైతే ఇప్పుడు మొక్కలకి నీళ్లు పోసేస్తున్నాడు. చాలా జాగ్రత్తగా పోస్తున్నాడండి. స్టార్టింగ్‌లో నీళ్ళు ఒంపేస్తా ఉండేవాడనమాట. డైలీ మనం అలవాటు చేస్తూ ఉంటే, అప్పుడు ఎలాగా మొక్కలకి నీళ్లు పొయ్యాలనేది తెలుస్తుంది. ఇలాంటి చిన్న చిన్న పనులు తప్పకుండా పిల్లలకి చెప్పాలండి. ఎందుకంటే ఇవన్నీ కూడా మంచి అలవాట్లనమాట. సో, దానివల్ల వాళ్ళు టీవీ, ఫోన్లు ఇవి చూడడం తగ్గుతుంది. దీనివల్ల ఏంటంటే వాళ్ళు ఆరోగ్యంగాను ఉంటారు. ఆహ్, ఇంకన్నింటికి మంచిదే కదండీ! సో, మొక్కలు పెంచడం అనేది తెలుస్తుంది కదా! వాళ్ళకి కూడాను. సో, అందుకని ఇలాంటి చిన్న చిన్న పనులైతే నేను కూడా చెప్తూ ఉంటాను. వాడిలా మొక్కలకి నీళ్లు పోస్తూనే ఉన్నాడు. ఇంకో పక్క ఏంటంటే నేను బట్టలు ఆరేసాననమాట. సో, ఇద్దరం కలిపి కిందకెళ్ళిపోయాము. సో, మా ఫిష్ ఫ్రై అయితే హాఫ్ ఫ్రై అయిపోయింది. సో, చూసారు కదండీ! ఇలా ఉందనమాట. తర్వాత నేను ఫుల్ ఫ్రై ఆయనొచ్చిన తర్వాత చేస్తాను. ఇంకా టైం అయితే 12 అయిపోయింది. చిన్నోడికి పాలిచ్చి పడుకోబెట్టేస్తాననమాట. సో, చెప్పాను కదా! 12-12:30 మధ్యలో పడుకోబెట్టేస్తాను. 2 అయ్యేటప్పటికి లేసేస్తాడు. మళ్ళీ నైట్ ఏంటంటే 8:30కే పడుకొని పోతానని జెప్పేసి అంటాడు. సో, అందుకని పాలిచ్చాను. పాలు తాగాడు గానీ అస్సలు పడుకోలేదండి. ఎందుకంటే నేను పని చేసుకుంటా ఉన్నాను కదా! నాతో పాటు ఏదో ఒక పని చేయాలని జెప్పేసి అంటూ ఉంటాడు. సో, నేనేంటంటే ఇంకా బెడ్‌షీట్ అది చేసేసి తర్వాత మాపేద్దామని జెప్పేసి అనుకుంటా ఉన్నాననమాట. ఇంక వాడు పడుకుంటాడు కదా! వాడు మెలకువగా ఉన్నాడనుకోండి ఇల్లంతా తిరుగుతా ఉంటాడు. ఎక్కడ పడిపోతాడో అని జెప్పేసి నా టెన్షననమాట. సో, వాడు ఎక్కడికన్నా బయటికెళ్ళినప్పుడు గానీ, లేదంటే వాడు నిద్రపోతున్నప్పుడే నేను మాపేయడం, కడగడం ఇలాంటివి జేస్తాను. ఎందుకంటే రిస్క్ తీసుకోలేము. పిల్లలు ఎప్పుడు ఎలా ఉంటారో మనకు తెలీదు. గబుక్కున పడ్డారనుకోండి ఎందుకు చెప్పండి అవన్నీని. మన నీట్‌నెస్ మాట దేవుడెరుగు గానీ వాళ్ళకేం కాకుండా ఉండాలి కదా! సో, అందుకని చెప్పేసి నేను అవన్నీ చేయననమాట వాడు మెలకువగా ఉన్నప్పుడు. సో, ఇప్పుడైతే నేను మొత్తం అంతా ఆహ్, బెడ్‌షీట్ తి బెడ్‌షీట్ అంతా తీసేసాను. తీసి కొత్తదేద్దామని చెప్పేసి ఉతికినయి ఉంటాయి గదా! అవి వేద్దామని చెప్పేసి నేను అన్నీ సర్దుతా ఉన్నాను. వాడేంటంటే నేను హెల్ప్ చేస్తాను మమ్మీ అంట వచ్చేస్తూ ఉన్నాడనమాట. ఊపేసి పడుకోబెడదాము అని చెప్పేసి నేను ట్రై చేశాను గానీ ఏమి అవ్వలేదండి. సో, నెక్స్ట్ నేను బెడ్‌షీట్ ఏస్తుంటే వాడు కూడా వచ్చి నాకు హెల్ప్ చేశాడు. సో, పిల్లలు ఆ విధంగా హెల్ప్ చేస్తూ ఉంటే చాలా బావుంటుందండి. అందుకనే నేను ఈ అంటే అశ్విది గాని, షన్నుది గాని వీడియోసు ఖచ్చితంగా నేను కొన్నైనా సరే
యూట్యూబ్‌లో పెడతాననమాట. ఎందుకంటే షన్ను చిన్నప్పుడు వీడియో ఇప్పటికీ యూట్యూబ్ నా పర్సనల్ ఛానెల్‌లో ఉందనమాట. 'గ్రేసింగ్ గీతూ వ్లాగ్స్‌లో' ఉంది. ఎప్పుడు మన ఫస్ట్ కరోనా వచ్చింది గదా! ఆ టైంలో తీసిన వీడియో అనమాట. ఇప్పటికీ నేను చాలా సార్లు చూసుకుంటా ఉంటానండి. షన్ను అప్పుడెలా ఉన్నాడు? ఏం జేస్తున్నాడు? అని జెప్పేసి బావుంటుంది అలా చూసుకుంటూ ఉంటేని. సో, అందుకని జెప్పేసి ఈ పిల్లలయి కూడా కొంచెం కొంచెంగా చిన్న చిన్న క్లిప్స్ నేను ఈ వీడియోస్‌లో షేర్ చేస్తూ ఉంటాననమాట. సో, చూడండి ఇప్పుడు అశ్వి ఎలాగా నాకు హెల్ప్ చేస్తున్నాడు. అంత చిన్న ఏజ్‌లో అలా బెడ్‌షీట్‌లయి సర్దడం, మళ్ళీ నన్ను తిరిగి క్వెషన్ చేస్తాడు. "బావుందా మమ్మీ" అని చెప్పేసి అడుగుతాడు. సో, ఆ విధంగా చేస్తూ ఉంటాడనమాట. సో, అవి భలే క్యూట్‌గా అనిపిస్తాయండి. పెద్దయిన తర్వాత వాళ్ళకి ఇలాంటి వీడియోస్ అన్నీ చూపిస్తే వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతారనమాట. సో, అందుకని ఈ మెమరబుల్‌గా ఇలాంటి వీడియోస్ నేను కొంచెం సేవ్ చేసుకొని పెట్టుకుంటాను. సో, మీకు కూడా ఇలాంటి వీడియోస్ ఉంటే గనక ఖచ్చితంగా నాకు షేర్ చేయండి. మీ పిల్లల వీడియోస్ అలా ఏదన్నా మీకు మెమరబుల్‌గా ఉన్నాయి అనిపిస్తే గనక మీకు కామెంట్ రూపంలో నాకు షేర్ చేయండి. సో, నెక్స్టొచ్చేసి ఇంకా బట్టలు ఉన్నాయి కదా! సో, అంటే నేను ఇందాక ఆరబెట్టాను కదా! ఒక 1 అవర్‌లోనే బట్టలయితే ఆరిపోతాయండి పైన కదా! సో, అందుకని ఇంక వాడు పడుకున్నాడు. పడుకున్న తర్వాత నేనెళ్ళి ఆ బట్టలు తీసుకొచ్చేసి ఇప్పుడు మడత పెట్టేస్తూ ఉన్నాననమాట. ఇలా మడత పెట్టేసేటప్పుడే అన్నీ నేను సెపరేట్ చేసేసుకుంటానండి. అంటే ఇస్త్రీకి ఇవ్వాల్సిన బట్టలు నేను అంటే నీట్‌గా మడత పెట్టకుండా నార్మల్‌గా మడత పెట్టేసేసి పక్కన పెడతాను. ఎందుకంటే ఎలాగో వాళ్ళు ఇస్త్రీ చేసుకుంటారు కదా! అని. నార్మల్‌గా డైలీ వేర్ ఏసుకునే బట్టలుంటాయి కదా! అవి మటికే కొంచెం నీట్‌గా మడత పెడతాననమాట. సో, ఇలా ఫాస్ట్‌గానే మడత పెట్టేస్తాను నేను. సో, ఇదనమాట ఈరోజు నా డైలీ వ్లాగ్ అయితే ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ నన్ను, వల్లిని ఇంతలా ఆదరిస్తున్న మీ అందరికీ చాలా థాంక్స్ అండి. మా వ్లాగ్స్ అనేవి ఇలాగే కంటిన్యూ అవుతాయి. నెక్స్ట్ వల్లి వ్లాగ్ కూడా వస్తుందండి. తప్పకుండా మీరు ఇలాగే ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాను. మా ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైమ్ వాచ్ చేస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్‌ని అయితే ఎప్పుడూ ఫాలో అవుతూ ఉండండి. సో, నేను మీ గీత. కీప్ వాచింగ్ నెల్లూరు వదిన కాకినాడ మరదల్. థాంక్స్ ఫర్ వాచింగ్.